వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. సీడ్ ఫండ్ పథకం. ఓకే, సో రీసెంట్గా కేంద్ర మంత్రి అయిన పీయూష్ గోయల్ ఒక పథకాన్ని రిలీజ్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. దాని పేరే సీడ్ ఫండ్ స్కీమ్. ఇది యాక్చువల్గా స్టార్టప్ ఇండియాకి సంబంధించిన ఒక పథకం, ఇంప్లిమెంటేషన్ అని చెప్పచ్చు. యాక్చువల్గా మనకి 2015లో 2015లో స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ని ఇండియాలో స్టార్ట్ చేశారు. సో మనకి ఇండియాలో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం కోసం, అంటే మన భారతదేశంలోనే చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలని డెవలప్ చేయడం కోసం, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరైతే జస్ట్ అప్పుడే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చిన ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి సో చిన్న కంపెనీలని స్టార్ట్ చేయడం కోసం, వీటన్నిటి కోసం స్టార్టప్ ఇండియా అనే దాన్ని స్టార్ట్ చేశారు. అయితే దాని తర్వాత దీనిని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. అడ్వైజరీ కౌన్సిల్ అని, అడ్వైజరీ ఎక్స్పర్ట్ అని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమిటీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. సో దాంట్లో ఈ ఎక్స్పాన్షనరీ పాలసీలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పొచ్చు అంటే సీడ్ ఫండ్ స్కీమ్ అని. మనకి ఈ సంవత్సరం జాన్ మంత్లో ఒక సమిట్ జరిగింది, ఒక సమావేశం జరిగింది. దాని పేరు ప్రారంభ్. సో ప్రారంభ్ అనే సమావేశం ముఖ్యంగా ఈ స్టార్టప్స్ గురించి జాన్ 2021లో జరిగింది. అయితే ఈ ప్రారంభ్ స్కీమ్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు. సో స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి లేదా ఇంప్లిమెంట్ చేస్తున్న స్టేజ్లో ఉన్నారో సో వాళ్ళకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం. ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఇన్నోవేటివ్ స్కీమ్తో ముందుకు వస్తుంది. సో దాని పేరే సీడ్ ఫండ్ పథకం అని చెప్పి అన్నారు. దాన్ని రీసెంట్గా 2 days బ్యాక్ పీయూష్ గోయల్ ఓపెన్ చేశారు. సో యాక్చువల్గా ఈ సీడ్ ఫండ్ స్కీమ్ ఏంటంటే, ఎవరైతే ఈ స్టార్టప్ ఇండియా కంపెనీలో స్టార్టప్ పథకంలో రిజిస్టర్ చేసుకున్నారో సో వాళ్ళల్లో ఆల్రెడీ ప్రోటోటైప్ కాన్సెప్ట్ వాటిని తయారు చేసిన వాళ్ళు కానీ, ఆల్రెడీ ప్రొడక్ట్స్ని మార్కెట్ స్టేజ్ వరకు తీసుకెళ్లిన వాళ్ళు కానీ, సో ఇలాంటి స్టేజెస్లో పీపుల్కి ఈ పథకం ద్వారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అనేది ఇవ్వబోతున్నారు. సో టోటల్గా వీళ్ళు ఈ పథకానికి యూజ్ చేసే మనీ ఎంత అంటే 954 కోట్లు, 954 crores ఆర్ యూజ్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ సీడ్ ఫండ్ స్కీమ్ అండ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 4 years, 4 సంవత్సరాల కాలానికి గాను 954 కోట్లని ఈ పథకం కింద వెచ్చిస్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, దీనికంటూ ఒక ఆన్లైన్ పోర్టల్ క్రియేట్ చేశారు. సో ఆ ఆన్లైన్ పోర్టల్లో వన్స్ యు ఆర్ రిజిస్టర్డ్, సో మీరు ఏం చేశారు, ఎలాంటి ప్రోటోటైప్ చేశారు, మార్కెట్కి ఎక్కడి వరకు తీసుకెళ్లారు, సో ఇదంతా కూడా మీరు రిజిస్టర్ చేస్తే దాని తర్వాత ఈఏసి అని చెప్పేసి ఒక కమిటీని వేశారు. దీన్ని వచ్చేసి ఎక్స్పర్ట్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి, ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ. సో ఈఏసి కమిటీ ఏం చేస్తుందంటే ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరిది కూడా ఆ నేమ్స్ని ఒకసారి రివ్యూ చేస్తుంది, ఆ స్టేటస్ని ఒకసారి చూస్తుంది. సో దాని తర్వాత పర్టిక్యులర్ అమౌంట్ని లేదా పర్టిక్యులర్ ఫండ్ని ఆ పర్టిక్యులర్ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది, రిలీజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ సీడ్ ఫండ్ స్కీమ్. అయితే ఈ స్కీమ్ వల్ల దాదాపుగా 3600 స్టార్టప్స్ ఇండియాలో సో బెనిఫిట్ పొందనున్నాయని చెప్పేసి ఈ స్కీమ్లో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ దట్ స్టార్టప్ సీడ్ ఫండ్ స్కీమ్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, స్టార్టప్ ఇండియా అనే పథకాన్ని ఆల్రెడీ 2015లోనే స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ అనేది దేన్ని చూసేదంటే, ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న పర్సన్స్ని మానిటర్ చేసేది ఈ కమిటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కమిటీ ఈ పథకానికి ఎంత మనీని ఫర్ పీరియడ్ ఆఫ్ 4 years కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది అంటే 954 కోట్లని రిలీజ్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం స్టార్టప్స్ మీద జాన్ మంత్లో జరిగిన సమావేశం ఏది అంటే దట్ ఈస్ అ ప్రారంభ సమావేశం. అలాగే ఈ సీడ్ ఫండ్ స్కీమ్ని ఇనాగ్రేట్ చేసిన కేంద్ర మంత్రి ఎవరు అంటే దట్ ఈస్ పీయూష్ గోయల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కమిటీ టు రివ్యూ ఆర్క్స్. సో మనకి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఒక కమిటీని నియమించింది, 3 సభ్యులతో కూడిన. సో మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమిటీ దేని మీద వేశారు, ఎంతమంది అండ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది కావాలి, అది ఏ కమిటీ అయినా కరెంట్ అఫైర్స్లో. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 members-తో కూడిన ఒక కమిటీని అపాయింట్ చేసింది. సో దేనికోసం అంటే ఆర్క్ అనే దానికోసం. ఇక్కడ ఆర్క్ అంటే అర్థం ఏంటంటే మనకి దట్ ఈస్ నథింగ్ బట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేది ఆర్క్ యొక్క అబ్రివేషన్. ఇదేంటంటే జనరల్గా మనకి బ్యాంక్స్ ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి.
సో బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్న ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. సో ఈ రెండింటి దగ్గర ఉన్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఎవరు కొంటారు అంటే సో ఆర్క్స్ అనేవి కొంటాయి. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఈ రెండింటి దగ్గర నుంచి ఎన్పిఏలని బై చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పీపుల్ ఉన్నారో, ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అకౌంట్స్ ఉన్నాయో, సో వాళ్ళ కోసం బ్యాంక్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అండ్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఫర్దర్గా వాళ్ళ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో బ్యాంక్ ఏంటంటే వన్స్ ఎన్పిఏస్ అనేవి ఈ ఆర్క్స్ కంపెనీ కనుక బై చేయగలిగితే సో బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటి నార్మల్ వర్క్ని నార్మల్గా చేసుకుంటాయి. సో ఆ వెసులుబాటు కోసమే దీనిని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, దీనికి సంబంధించిన ఫండ్స్ అన్ని ఎలా రీఅలొకేట్ అవుతున్నాయి, సో ఇది ఎంతవరకు రికవర్ చేయగలుగుతుంది, ఎన్ని బ్యాంక్స్ దీని కింద ఆథరైజ్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది. సో దట్ ఈస్ అ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆర్ మెయిన్ పర్పస్, దేర్ మెయిన్ పర్పస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎన్పిఎస్. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కి సంబంధించిన మనీని రికవర్ చేయడం అండ్ అవి కూడా బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి బై చేసి సో అక్కడి నుంచి రికవరీ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ కమిటీ టు రివ్యూ ఆర్క్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది న్యూస్ లో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో యాక్చువల్గా మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండంలో ఎక్కువగా కనిపించే పక్షి అని చెప్పచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్ రాష్ట్రం యొక్క పక్షి, రాజస్థాన్ స్టేట్ బర్డ్ కూడా మనకి సో గ్రేట్ ఇండియన్ బస్టర్డే, రాజస్థాన్ స్టేట్ బర్డ్ ఆల్సో. అయితే రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే సుప్రీంకోర్టు ఒక కమిటీని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి తెలుసుకోవడానికి, దాని డేటా గురించి కలెక్ట్ చేయడానికి అండ్ నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్స్, సో దాని యొక్క రక్షణ కోసం ఏం మెజర్మెంట్స్ తీసుకోవాలి అనే దాని మీద సుప్రీంకోర్టు ఇటీవల ఒక కమిటీని నియమించింది. సో దట్స్ వై గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ ఇన్ న్యూస్. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్కువగా ఇండియన్ సబ్ కాంటినెంట్లో దొరుకుతుంది. అది కూడా ఎక్కడంటే ఒకటి ఇండియా, ఒకటి భారతదేశంలో అండ్ రెండోది వచ్చేసి పాకిస్తాన్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ దీని యొక్క సంఖ్య అనేది తగ్గిపోయింది. 100 నుంచి 150 నుంచి 100 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. వాటి యొక్క సంఖ్య అంత విపరీతంగా తగ్గిపోయింది. హంటింగ్ వల్ల అంటే వేటాడడం వల్ల కావచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల కావచ్చు, వీటి యొక్క సంఖ్య ట్రెమెండరస్గా తగ్గిపోయింది. ఇండియా విషయానికి వస్తే ఇండియాలో ఎస్పెషల్లీ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా అండ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ సెంట్రల్ ఇండియాలోని మధ్యప్రదేశ్లో, సౌత్ ఇండియా వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది మనకి కనిపిస్తుంది. పాకిస్తాన్లోని మనకి డెజర్ట్ ఉంది, దాని పేరు చోలిస్తాన్. పాకిస్తాన్లో ఉన్న డెజర్ట్ పేరు వచ్చేసి మనకి చోలిస్తాన్. భారతదేశంలోనే చాలా ఫేమస్ డెజర్ట్ అంటాం థార్. సో థార్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది, దాని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చి మనకి పాకిస్తాన్లో ఉంది. సో దాని పేరే చోలిస్తాన్. సో ఆ ప్రాంతంలో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేవి ఇంకా మిగిలి ఉన్నాయి. అంటే ఒకటి పాకిస్తాన్, రెండోది వచ్చేసి ఇండియా. అయితే ఇండియాలో ఆల్మోస్ట్ మనకి 150 నుంచి 100 ఇంకా తక్కువగానే ఉన్నాయి. అయితే 90% ఉన్న ఇండియాలో ఉన్న సంఖ్య మొత్తంలో కూడా 90% దాకా ఏ స్టేట్లో ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి. అండ్ రాజస్థాన్లో ఎస్పెషల్లీ ఎక్కడ ఉన్నాయంటే డెజర్ట్ నేషనల్ పార్క్ అంటాం, డెజర్ట్ జాతీయ పార్క్లో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దట్ ఈస్ అ న్యూస్. అయితే ఇప్పుడు ఏం ప్రివెన్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని కాపాడడం కోసం, ఇది ఇండియాకి సంబంధించి. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. IUCN అని చెప్పి మనకి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది, ఒక అంతర్జాతీయ సంస్థ అంటాం IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పి. సో ఇది ఒక డేటాని రిలీజ్ చేస్తుంది, రెడ్ డేటా బుక్ అంటాం. సో దాంట్లో ఏంటంటే కొన్ని జంతువులని డేంజర్ దాంట్లో ఉంచడం, కొన్ని జంతువులని ఎండేంజర్డ్, కొన్ని వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్, సో అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి, సో చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాయి, ఇలాంటి కేటగిరీస్లో వీటిని పెడతా ఉంటారు.
అయితే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని తీసుకొచ్చి ఏ కేటగిరీలో పెట్టారంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటాం, సిఈఎన్. సో భారతదేశంలోని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంతర్జాతీయ సంస్థ అయిన IUCN ఇచ్చిన స్టేటస్ ఏంటంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో లేదా పరిస్థితుల్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉందని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ అ న్యూస్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్ వచ్చేసి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. IUCN ఇచ్చిన దాని ప్రకారం ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది, చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి పాకిస్తాన్లో ఏ ప్రాంతంలో ఎక్కువగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ దొరుకుతాయంటే చోలిస్తాన్ అనే ప్రాంతంలో ఇవి దొరకడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వీటి యొక్క సంఖ్య 150 నుంచి 100 వరకు మధ్యలోనే ఉంది. 90% దాకా ఇండియాలో మొత్తం వాటిల్లో కూడా 90% దాకా సో ఈ పక్షులు లేదా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఎక్కడున్నాయంటే రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నాయి. సో దట్ ఈస్ అ న్యూస్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. సో టేబుల్ మౌంటైన్ జాతీయ పార్క్ న్యూస్లో ఉంది. ఇటీవల ఆ జాతీయ పార్క్కి దగ్గరలో జాతీయ పార్క్ చుట్టూ కూడా ఆల్మోస్ట్ అగ్ని ప్రమాదం జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ అనొచ్చు. దానివల్ల అగ్ని ప్రమాదం వల్ల ఆల్మోస్ట్ మనకి ఆ నేషనల్ పార్క్కి సంబంధించి 500 ఎకరాల వైల్డ్ ఏరియా, సో నియర్లీ 500 acres యొక్క ఏరియా అనేది కంప్లీట్గా కాలిపోయింది అండ్ ఎఫెక్ట్ అయింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మనకి ఈ టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్ అనేది ఏ కంట్రీలో ఉంది అంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇది మనకి సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రెగ్యులర్గా జరిగే ఫినామినా, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 10 years ఆర్ 15 yearsకి ఒకసారి ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాలోని ఈ టేబుల్ మౌంటైన్ ల్యాండ్ అనే నేషనల్ పార్క్లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నార్మల్గా మనకి ఫారెస్ట్ కానీ లేకపోతే నేషనల్ పార్క్స్ లేకపోతే వైల్డ్ లైఫ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వన్యప్రాణులు తిరిగే ప్లేసెస్. సో వీటిలో వేసవి కాలం టైంలో అంటే సమ్మర్ మంత్లో ఎస్పెషల్లీ కొన్ని రీజన్స్ వల్ల, ఎక్స్ట్రోసోపిక్ రీజన్స్ వల్ల సో జనరల్గా మనకి ఇలాంటి ఏమంటాం ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఫైర్ ఇన్సిడెంట్స్ కానీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఉన్న మెయిన్ డిఫరెంట్ ఫినామినా అనేది చూడాలి. ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది చాలా జంతువులు ఇక్కడ చనిపోవడానికి ఒక కారణం అవుతుంది. ఇట్స్ అ నెగిటివ్ ఇంపాక్ట్ ఓన్లీ. సో మెనీ యానిమల్స్ ఆర్ డైడ్ ఇన్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ దిస్ ఫైర్ ఇన్సిడెంట్ అని చెప్పచ్చు. అయితే మనకి ఇక్కడ ఒక అరుదైన వృక్ష సంపద ఉంది, దాని పేరు ఫినోప్స్ అంటాం. ఫినోప్స్ వెజిటేషన్ లేదా ఫినోప్స్ వృక్ష సంపద, ఇది ఎస్పెషల్లీ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్లో కనిపిస్తుంది. ఇది ఎదగాలి అంటే, ఇది స్ప్రెడ్ అవ్వాలి అంటే సో దీనికి ఫైర్ యాక్సిడెంట్ తర్వాత అంటే మనకి ఏదైనా ఒక అడవి లేదా ప్రాంతం అనేది కంప్లీట్గా కాలిపోయింది అనుకోండి. సో కాలిపోయిన తర్వాత యాష్, దాని యొక్క బూడిద అంటాం కదా, ఆ యాష్ నుంచి మినరల్స్ అనేవి కొన్ని మినరల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ మినరల్స్ ఫినోప్స్ లాంటి అరుదైన వృక్ష సంపద అనేది ఆరిజినేట్ అవడానికి కారణం అవుతాయి. సో ప్రతి 10 నుంచి 15 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైతే ఈ టేబుల్ మౌంటైన్ ల్యాండ్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయో, సో ఫారెస్ట్ ఫైర్ అంటాం లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ అంటాం, ఇలాంటివి జరిగిన తర్వాత ఈ ఫినోప్స్ వృక్ష సంపద అనేది ఈ టేబుల్ మౌంటైన్ ల్యాండ్లో కనిపిస్తుంది. అంటే అటు ఆల్మోస్ట్ చాలా జంతువులు చనిపోతున్నాయి అండ్ అరుదైన వృక్ష సంపదలు కూడా ఈ అగ్ని ప్రమాదాల వల్ల ఇలాంటి ప్లేసెస్లో ఆరిజినేట్ అవుతున్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్. అయితే ఈ టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్కి చాలా దగ్గరలో సౌత్ ఆఫ్రికాలోనే ద మోస్ట్ పాపులర్ ప్లేస్ ఉంది, దాని పేరు కేప్ ఆఫ్ గుడ్ హోప్. సో సౌత్ ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రదేశం దేనికి దగ్గరలో ఉంది అంటే టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్ అనే దానికి ఇది చాలా దగ్గరలో ఉన్న ప్రదేశం. సో దిస్ ఈజ్ అబౌట్ టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ కంట్రీలో ఉంది అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాలో. సో సౌత్ ఆఫ్రికాలో ఈ నేషనల్ పార్క్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ వృక్ష సంపద గురించి మాట్లాడతాం, ఈ వెజిటేషన్ గురించి మాట్లాడతాం కాబట్టి ఫినోప్స్ అనే వెజిటేషన్ అండ్ ఫినోప్స్ అనే అరుదైన వృక్ష సంపద మనకి ప్రపంచంలో ఎక్కువగా ఏ నేషనల్ పార్క్లో కనిపిస్తుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్. లేదా ఏ కంట్రీలో అంటే దట్ ఈస్ సౌత్ ఆఫ్రికాలో కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం ఇండియన్ ఎయిర్ మార్షల్ అయిన ఆర్కే సింగ్ భదూరియా. సో మనకి భారత వాయుసేనాధిపతి అయిన ఆర్కే సింగ్ భదూరియా సో రీసెంట్గా ఫ్రాన్స్ని 3 days విజిట్ చేయనున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్.
గత సంవత్సరంగా చూసుకుంటే 2020-21 మధ్యలో ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్య రిలేషన్ అనేది కంప్లీట్గా బైలేటరల్ రిలేషన్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అయిందని చెప్పాలి. సో ఫ్రాన్స్ ఇండియాకి మిలిటరీ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా హెల్ప్ చేసే కంట్రీగా డెవలప్ అయిందని చెప్పొచ్చు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే రాఫెల్. సో రాఫెల్ యుద్ధ విమానాల్ని మనం ఫ్రాన్స్ నుంచే ఇప్పుడు తీసుకోబోతున్నాం. దానితో పాటు ఇండియా అండ్ ఫస్ట్ టైం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ని లాంచ్ చేయబోతుంది. దాని యొక్క పేరే గగనయాన్ అంటాం. సో గగనయాన్ మిషన్కి రష్యాతో పాటు ఇండియాకి హెల్ప్ చేయబోయే ఇంకొక కంట్రీ ఏది అంటే దట్ ఈజ్ ఓన్లీ ఫ్రాన్స్. అలాగే ఫ్రాన్స్తో మనం ఇప్పటికే చాలా మిలిటరీ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేసి ఉన్నాం. ఒకటి వచ్చేసి గరుడ. సో గరుడ అనే మిలిటరీ ఎక్సర్సైజ్, సో ఇది మనకి ఇండియాకి అండ్ ఫ్రాన్స్కి మధ్య జరిగేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి డెజర్ట్ నైట్ అని 2021లో జరిగింది. డెజర్ట్ నైట్, సో ఇది రాజస్థాన్లో ఇండియన్ మిలిటరీకి అండ్ ఫ్రాన్స్ మిలిటరీకి మధ్య జరిగిన మెయిన్ యుద్ధ విన్యాసం లేదా మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. సో దీనితో పాటు ఇంకొకటి వచ్చేసి వరుణ. ఇండియన్ నేవీ, ఫ్రాన్స్ నేవీ అండ్ యుఏఈ, ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ ఈ మూడు కూడా కలిసి కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ పేరు వరుణ. సో వరుణ అండ్ యాజ్ వెల్ as అ డెజర్ట్ నైట్ అండ్ గరుడ. సో ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ వల్ల ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య ఉన్న ఇంటర్చేంజబుల్ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ అనేది కనిపిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో గగనయాన్ అనే ప్రాంతంలో ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. రాఫెల్ అంటే మనకి యుద్ధ విమానాల్ని కానీ, వెపన్స్ని కానీ, ఇలాంటి హై టెక్నాలజీ మిషనరీ ఎక్విప్మెంట్స్ కానీ ఫ్రాన్స్ అందించేందుకు ఇండియాతో రెడీగా ఉంది. సో ఎటు పరంగా తీసుకున్న పొలిటికల్లీ అండ్ జియోగ్రఫికల్లీ, ఎకనామికల్లీ అండ్ ఫ్రాన్స్ ఈజ్ కంప్లీట్లీ సపోర్టింగ్ ఇండియా ఫ్రమ్ 2020-21 ఆన్వర్డ్స్. సో దీంట్లో భాగంగానే 2020 మనకి జాన్ అండ్ జూన్ మంత్ మధ్యలో సో ఫ్రాన్స్కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్, ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మెయిన్ ఆఫీసర్స్ ఇండియాని విజిట్ చేశారు. సో దీంట్లో భాగంగానే 2021లో రీసెంట్గా ఈ 19 నుంచి ఏప్రిల్ 19th నుంచి ఒక 3 days పాటు ఇండియన్ ఎయిర్ మార్షల్ అయిన ఆర్కే సింగ్ భదూరియా ఫ్రాన్స్ని విజిట్ చేయనున్నారు. సో దట్ ఈస్ అ న్యూస్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దీనికి సంబంధించిన అన్ని ఎక్సర్సైజ్ని గుర్తుపెట్టుకోవాలి. వరుణ, ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ అండ్ నెక్స్ట్ వచ్చేసి గరుడ, ఇండియా అండ్ ఫ్రాన్స్. నెక్స్ట్ డెజర్ట్ నైట్, ఇండియా అండ్ ఫ్రాన్స్. సో మనకి ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి దట్ ఈస్ నథింగ్ బట్ ప్యారిస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ వెహికల్స్ని కస్టమైజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇవి ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే కోస్టల్ ఏరియాలో ఇండియన్ నేవీ వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ అనే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో దీన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థ ఏది అంటే హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ. సో ఈ టెక్నాలజీని, కొంత న్యూ టెక్నాలజీని యూజ్ చేసి 270 degrees యాంగిల్లో రేడార్ సిస్టమ్తో అండ్ లైట్ వెయిట్ ఎక్విప్మెంట్స్తో అండ్ అడ్వాన్స్డ్ సోనార్ టెక్నాలజీతో దీనిని రూపొందించడం జరిగింది. అయితే పైలట్ ప్రాజెక్టుగా 3 అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని సో ప్రారంభించనున్నారు. దాంట్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని రీసెంట్గా యూనియన్ మినిస్టర్, కేంద్ర మంత్రి అయిన శ్రీపాద నాయక్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది, దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ అనేవి ఎస్పెషల్లీ ఇండియన్ నేవీ, భారత నావికా దళం వాళ్ళు యూజ్ చేస్తారు దీన్ని. అండ్ ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియా ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ ద సెక్యూరిటీ పర్పస్. సో ఎనిమీ రాడార్స్ని కనిపెట్టడానికి కానీ, ఎనిమీ వెపన్స్ని కానీ, ఎనిమీ మిజైల్స్ని కానీ, మూవ్మెంట్స్ని కానీ ఈ సముద్ర మార్గాల ద్వారా కనిపెట్టడానికి, సముద్ర ప్రాంతాల్లో కనిపెట్టడానికి చాలా ఈజీ వేలో హై టెక్నాలజీతో యూజ్ చేసుకోవడానికి ఈ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. అయితే క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ALHNK-3 అనే సిరీస్ని సో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే వీటిని ఏ కంట్రీ తయారు చేసిందని అడగచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఇండియా. లేదా ఇండియాలో ఏ సంస్థ తయారు చేసింది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనేది దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ హెలికాప్టర్స్ని ఎవరు స్టార్ట్ చేశారో అని అడిగితే దట్ ఈస్ యూనియన్ మినిస్టర్ అయిన శ్రీపాద నాయక్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ ఈజ్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ లివర్ డే. ఎవ్రీ ఇయర్, సో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 19th వరల్డ్ లివర్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా హ్యూమన్ బాడీలోనే సెకండ్ లార్జెస్ట్ ఆర్గాన్గా మనం లివర్ని చెప్పచ్చు. సో ఈ లివర్ గురించి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం, అంటే ఎట్లా దీన్ని హెల్తీగా ఉంచాలి, దీనికి సంబంధించిన డిసీజెస్ ఎట్లా వస్తాయి, దానికి రీజన్స్ ఏంటి, వీటి మీద అవేర్నెస్ కల్పించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 19th ఏమని రికగ్నైజ్ చేశారంటే వరల్డ్ లివర్ డే అనే దాన్ని
రికగ్నైజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకటి ఏంటంటే ఏప్రిల్ 17th గురించి నిన్న వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. ఏప్రిల్ 17th అండ్ యాజ్ వెల్ as ఏప్రిల్ 18th. ఏప్రిల్ 17th ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాట్ కన్జర్వేషన్ డే, ప్రపంచ కబ్బిలాల దినోత్సవం గురించి డిస్కస్ చేసాం. అండ్ యాజ్ వెల్ as నెక్స్ట్ ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం ఏప్రిల్ 17th. అలాగే ఏప్రిల్ 18th వచ్చేటప్పటికి మనకి వరల్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. సో మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ డేగా 18th ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ ఎమిటివ్ రేడియో డే అనేది కూడా మనకి ఏప్రిల్ 18th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో 17th 18th తర్వాత ఏప్రిల్ 19th అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఏంటి అంటే సో వరల్డ్ లివర్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 19th రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ లివర్ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి మనకి సారా బేగం కబోరీ ఈజ్ ఇన్ న్యూస్. సారా బేగం కబోరీ ఈమె బంగ్లాదేశ్కి చెందిన యాక్ట్రెస్, అ వెరీ ఫేమస్ యాక్ట్రెస్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈమె ఫ్రీడమ్ ఫైటర్, అంటే ఫ్రీడమ్ మూమెంట్లో కూడా పాల్గొన్న వ్యక్తి. అండ్ ఈమెకి బంగ్లాదేశ్ జాతీయ ఫిలిం అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. సో ఈమె రీసెంట్గా చనిపోయారు ఢాకాలో. సో షీ ఈజ్ ఇన్ న్యూస్. అయితే ఈ సారా బేగం కబోరీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు. ఈమెకంటూ ఒక పాపులర్ నేమ్ని కూడా సంపాదించుకున్నారు. దాని పేరు మిస్టీ మీ. మిస్టీ మీ అనేది అ పాపులర్ నేమ్ ఆఫ్ సారా బేగం కబోరీ అని చెప్పొచ్చు. దీని అర్థం స్వీట్ గర్ల్ అని చెప్పి వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ యాక్ట్రెస్. జనరల్గా 2020-2021లో మనకి ఇండియన్ ఫిల్మ్ యాక్ట్రెస్ అండ్ ప్రపంచంలో ఇంపార్టెంట్ ఫిల్మ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ కూడా చనిపోవడం జరిగింది, నటీనటులు ప్రపంచవ్యాప్తంగా అండ్ ఇండియాలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెంట్గా నిన్నే చెప్పుకున్నాం వివేక్, ద ఫేమస్ తమిళ్ యాక్టర్ అని చెప్పొచ్చు, ఈయన చనిపోయారు. అండ్ తర్వాత హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ కి సంబంధించి అ వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ ఇండియా ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్. ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి శశికళ సైగల్. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వివేక్ అండ్ శశికళ సైగల్, వీళ్ళు ముగ్గురు కూడా దేనికి సంబంధించిన వ్యక్తులు అంటే జనరల్గా మనకి యాక్టర్ అండ్ యాక్ట్రెస్ మ్యూజిక్ విభాగానికి సంబంధించిన వాళ్ళు. అండ్ యాజ్ వెల్ యాజ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించిన వెరీ ఫేమస్ పర్సన్ ఎవరు అంటే ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్. వీళ్ళందరూ కూడా కళారంగానికి, ఆర్ట్ రంగానికి సంబంధించిన పీపుల్ అండ్ ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. సో రీసెంట్గా 2020-2021 మధ్యలో చనిపోయిన ప్రముఖ వ్యక్తులుగా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సారా బేగం కబోరీ ఈజ్ ఫ్రమ్ దట్ విచ్ కంట్రీ అంటే సో దట్ ఈస్ అ బంగ్లాదేశ్. ఆమె యొక్క పేరును కూడా గుర్తుపెట్టుకోవాలి, మిస్టీ మీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. భూమిధర్ బర్మాన్ ఈజ్ ఇన్ న్యూస్. భూమిధర్ బర్మాన్ ఇటీవల వార్తల్లో ఉన్నారు. సో ఈయన అస్సాంకి చెందిన ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. సో రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే ఈయన అస్సాంకి 2 సార్లు ముఖ్యమంత్రిగా వర్క్ చేసి ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ స్వతహాగా ఈయన ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్. సో దాని తర్వాత ఈ ఫీల్డ్ నుంచి తప్పుకొని అస్సాంలో కొన్ని డిస్ట్రిక్ట్లో, నల్బరా అనే డిస్ట్రిక్ట్లో ఈయన ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. అలా 2 సార్లు అస్సాం ప్రాంతానికి చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి మనకి భూమిధర్ బర్మాన్. సో రీసెంట్లీ హీ పాస్డ్ అవే. నెక్స్ట్ వన్, ఇప్పుడు ప్రస్తుతం అస్సాంకి చీఫ్ మినిస్టర్గా ఉన్నది సర్బానంద్ సోనోవాల్. సర్బానంద్ సోనోవాల్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అస్సాంకి ఒకప్పుడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ భూమిధర్ బర్మాన్. ఈయన రీసెంట్గా చనిపోయారు. ఒకవేళ ఈయన ఫస్ట్ ప్రొఫెషన్ ఏదైనా అడిగితే ఈయన ఫస్ట్ ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్. అండ్ ఆఫ్టర్ దట్ హీ బికమ్ యాజ్ అ పొలిటీషియన్. అండ్ దాని తర్వాత చీఫ్ మినిస్టర్గా అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నది ఎవరు అంటే సర్బానంద్ సోనోవాల్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి గంజాం వెంకట సుబ్బయ్య పాసెస్ అవే. సో కర్ణాటకకి చెందిన ప్రముఖ రచయిత, ప్రముఖ లెక్సికోగ్రాఫర్ అండ్ ప్రముఖ క్రిటిక్ వేత్త అండ్ ఆయన జీవి సుబ్బయ్య, ఆయన చనిపోవడం జరిగింది. సో ఈయన గురించి చూద్దాం. వెంకట సుబ్బయ్య.
సో కర్ణాటకకి చెందిన జి వెంకట సుబ్బయ్య రీసెంట్గా చనిపోయారు. ఈయన ప్రముఖ రైటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ లెక్సికోగ్రాఫర్, అంటే నిఘంటు రచయిత. దాదాపుగా ఈయన 8 గ్రామర్ బుక్స్ని రచించారు, 8 నిఘంటువుల్ని రచించడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ చాలా బుక్స్ని కూడా రాశారు ఈయన. అండ్ ఈయన కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద పాపులర్ పర్సన్గా చెప్తా ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఇండియాలో కూడా. సో ఈయన రీసెంట్గా హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారు. దట్ ఈస్ అబౌట్ వెంకట సుబ్బయ్య. అండ్ మనకి కర్ణాటకకి చెందిన లెక్సికోగ్రాఫర్ వెంకట సుబ్బయ్య అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాంకి చెందిన భూమిధర్ బర్మాన్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, అండ్ బంగ్లాదేశ్కి చెందిన అ ఫేమస్ యాక్ట్రెస్. సో వీళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు మనం చెప్పుకున్న కరెంట్ అఫైర్స్లో ప్రముఖ వ్యక్తులు, రీసెంట్గా చనిపోయిన ప్రముఖ వ్యక్తులు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆదిత్య L1 మిషన్ ఈజ్ ఇన్ న్యూస్. ఆదిత్య L1 మిషన్ ఇది 2019లోనే ఇస్రో చేత ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆదిత్య L1 అనేది జనరల్గా మనకి ఇస్రోకి సంబంధించి ఇంపార్టెంట్ మిషన్స్ ఉన్నాయి. మామ్ అంటాం, మంగళయాన్. సో అంగారకుడి మీద లేదా మార్స్ మీద ఆపరేషన్స్ కోసం యూజ్ చేసాం. సో దాని తర్వాత ఇంకా డిఫరెంట్ మిషన్స్ని లేకపోతే స్పేస్కి సంబంధించిన వాటిని మనం యూజ్ చేసాం. అయితే మొట్టమొదటిసారిగా సూర్యుడి గురించి తెలుసుకోవడం కోసం అండ్ సూర్యుడు ఎమిట్ చేసే ఎలిమెంట్స్, మూలకాల గురించి కానీ లేకపోతే సౌర గాలుల గురించి కానీ సూర్యకిరణాల గురించి కానీ తెలుసుకోవడం కోసం సో మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న మిషన్ వచ్చేసి స్పేస్ మిషన్ వచ్చి ఆదిత్య L1 అనే మిషన్. అయితే ఈ ఆదిత్య L1 మిషన్ మళ్ళీ తిరిగి న్యూస్లోకి రావడానికి కారణం ఆర్యభట్ట రీసెర్చ్ సైన్స్ ఇన్స్టిట్యూట్. సో ఆర్యభట్ట రీసెర్చ్ సైన్స్ అబ్జర్వేషన్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉంది. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు మనకి ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఇదేంటంటే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. ఆదిత్య L1 కోసం హెల్ప్ అవ్వడం కోసం మేము ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాని పేరు నోవెల్ ఆల్గరిథమ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ నోవెల్ ఆల్గరిథమ్స్ టు ట్రాక్ సచ్ కైండ్ ఆఫ్ ఆదిత్య L1 మిషన్స్. సో దానికోసం అని చెప్పేసి మేము లాంచ్ చేస్తున్నామని ఇది రీసెంట్గా చెప్పడం జరిగింది. అసలు యాక్చువల్గా ఈ నోవెల్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది సూర్యుడి గురించి తెలుసుకోవడం కోసం ఆదిత్య L1 అనేది. సో సూర్యుడికి సంబంధించి మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కోర్ అంటాం. ఇప్పుడు మనం అర్త్లో భూపటలం, భూప్రావరం, భూకేంద్ర మండలం, క్రస్ట్, మ్యాంటల్, కోర్ అని ఎట్లా మాట్లాడతామో ఇది కూడా అంతే. సో జనరల్గా మీరు సన్ని దగ్గర నుంచి చూస్తే, అంటే దగ్గరగా మనం జూమ్ చేసి చూస్తే ఇట్లా ఇట్లా కదులుతున్నట్టు కనిపిస్తుంది ద లాస్ట్ లేయర్. అంటే మనకి ఏదైతే విజిబుల్ లేయర్ కనిపిస్తుందో సన్ చుట్టూ, సో దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కరోనా. ఇది మనం అనుకునేది కాదు, ఇక్కడ దీనికి సంబంధించింది. సో కరోనా అనేది మనకి జనరల్గా కనిపించే లేయర్ అనమాట, సూర్యుడికి అవుటర్ లేయర్ అంటాం. సో అక్కడ మీకు ఇక్కడ రాశారు కరోనల్ మాస్ ఎజెక్షన్స్. సో ఇక్కడి నుంచి వచ్చే ఎజెక్షన్స్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం, CMEC. అంటే ఇక్కడ నుంచి సోలార్ విండ్స్ రావచ్చు, సౌరగాలులు, సూర్య కిరణాలు రావచ్చు, అంటే మనకి సోలార్ పార్టికల్స్ అనేవి రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఎలిమెంట్స్, మూలకాలు రిలీజ్ అవ్వచ్చు. వీటినన్నిటిని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ని ట్రాక్ చేసేది లేదా స్టడీ చేసేది ఏది అంటే ఆదిత్య L1. అది స్టడీ చేసిన తర్వాత కంపారిటబుల్ అనమాట. నావెల్ ఆల్గరిథమ్స్ అంటే కంపారిటబుల్, ఆ క్వాంటిటేటివ్ మెజర్మెంట్ అంటాం. అంటే వేరే దాంతో కంపేర్ చేయడం, ఎంతవరకు ఇది వెళ్ళగలిగింది, ఏమి ఇక్కడ అబ్జర్వ్ చేసింది, ఎలాంటి మెజర్మెంట్స్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉంది, ఏమి ఎమిట్ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం. సో దానికోసం ఇంట్రడ్యూస్ చేశారు ఆర్యభట్ట వాళ్ళు. దాని పేరే మనకి ఏంటి అంటే నోవెల్ ఆల్గరిథమ్. సో దట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే ఇది వరకు మనకి ఆల్రెడీ నాసాకి చెందిన ఒక మిషన్ ఆల్రెడీ దీని మీద పరిశోధన స్టార్ట్ చేసింది. సో దాన్ని సోలార్ ప్రోబ్ అని చెప్పి పిలుస్తున్నారు. పార్క్రోబ్ సోలార్ మిషన్. సో పార్క్రోబ్ సోలార్ మిషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ నాసా. సోలార్ ఆర్బిటర్ అని ఉంది. సో సోలార్ ఆర్బిటర్కి యూరోపియన్ ఏజెన్సీకి సంబంధించింది. యూరోపియన్ ఏజెన్సీ ఏమో సోలార్ ఆర్బిటర్, నెక్స్ట్ వచ్చేసి మనకి పార్క్ ప్రోబ్ సోలార్ ఆర్బిటర్ అనేది మనకి నాసాకి సంబంధించింది. అండ్ లివింగ్ విత్ ఏ స్టార్ అని ఉంటుంది. లివింగ్ విత్ ఏ స్టార్ కూడా నాసాకి సంబంధించింది. నాసా యాక్చువల్గా 3 టైప్స్ ఆఫ్ స్పేస్కి సంబంధించిన పరిశోధనల్ని సన్కి సంబంధించి తెలుసుకోవడం కోసం రిలీజ్ చేసింది. ఒకటి వచ్చేసి పార్క్ ప్రోబ్ అంటున్నాం, అండ్ రెండోది వచ్చేసి లివింగ్ విత్ ఏ స్టార్
స్టార్ అనే దాన్ని అనౌన్స్ చేసింది. ఈ రెండిట్లో కూడా ఈ పార్క్ ప్రోబ్ సోలార్ అనేది చాలా చాలా పాపులర్. అలాగే యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి ఏది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ సోలార్ ఆర్బిట్. సో ఇవి ఆల్రెడీ స్టడీ చేశాయి. ఇప్పుడు మన మిషన్ మనది స్టార్ట్ అయిన తర్వాత వన్స్ లాంచ్ అయిన తర్వాత దీనిని తీసుకుని స్టడీ చేస్తారు నోవెల్ ఆల్గరిథమ్స్. సో దీంతో పాటు మిగతా ఉన్న వాల్యూస్తో కంపారటబిలిటీ స్టడీ, సో ఎలా ఉంది ఏంటి ఈ కంపారటబిలిటీని కూడా చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ఆదిత్య L1. ఇనీషియల్గా దీనిని ఆదిత్య 1 అని చెప్పేసి నేమ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆదిత్య L1 కింద చేంజ్ చేశారు. ఇక్కడ ఎల్ ఇన్ ద సెన్స్ అర్థం ఏంటంటే లాంగ్ రేంజ్ అని అర్థం. సో యాక్చువల్గా ఈ లాంగ్ రేంజ్ ఏంటంటే బఫర్ జోన్ అంటాం. ఈ బఫర్ జోన్ ఏంటంటే ఆ రెండు సెలిస్టియల్ బాడీస్కి మధ్యనున్న ఒక పర్టిక్యులర్ కోర్ ఏరియా. అంటే ఇప్పుడు మనకి అర్త్ ఉంది, ఇక్కడ సన్ ఉంది, ఈ రెండింటికి మధ్య గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అట్రాక్షన్ అవుతుంది అండ్ రిపల్షన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఈ బఫర్ జోన్నే లాంగ్ రేంజ్ ఏరియా అంటాం. సో అందుకని ఆదిత్య 1కి ఆదిత్య లాంగ్ రేంజ్ 1 L1 కింద నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ఆదిత్య L1 మిషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్యభట్ట. ఎగ్జాక్ట్గా ఏప్రిల్ 19న 1975 1975లో అంటే 46 ఇయర్స్ ఎగో 46 సంవత్సరాల క్రితం ఇండియా తన యొక్క ఫస్ట్ శాటిలైట్ని తన యొక్క సొంత టెక్నాలజీతో అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ హెల్ప్ని కొంత మేరకు తీసుకుని ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది. ఆ శాటిలైట్ పేరే ఆర్యభట్ట. సో మనకి ఆర్యభట్ట అనే శాటిలైట్ని ఎప్పుడు లాంచ్ చేశారని ఇయర్ గుర్తు పెట్టుకోవాలి. సో ఇయర్ వచ్చేసి మనకి 1975 1975లో సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా 1960s 1960 ఆ టైంలో ఏంటంటే మనకి రోహిణి అనే ప్రాజెక్ట్ని చేపట్టింది ఇండియా. సో ఇస్రో ఏం చేసింది అంటే రోహిణి అనే రాకెట్ ప్రాజెక్ట్ని చేపట్టింది. సో దానికి సంబంధించిన మిషనరీ ఎక్విప్మెంట్ కానీ సో వీటి మీద ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇండియాది. సో దాని తర్వాత మనం మన ఇండిజినియస్ టెక్నాలజీని యూజ్ చేసి యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ యొక్క హెల్ప్తో ఆర్యభట్ట అనే శాటిలైట్ని 1975లో ఇదే అంటే ఏప్రిల్ 19న లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ఆర్యభట్ట శాటిలైట్. అయితే యుఎస్ఎస్ఆర్ హెల్ప్ ఎందుకు తీసుకున్నాము అంటే యుఎస్ఎస్ఆర్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ లాంచ్డ్ ఇట్స్ శాటిలైట్ స్పుతినిక్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి శాటిలైట్గా దీన్ని చెప్తాము స్పుతినిక్ అని చెప్పేసి. ఇది యుఎస్ఎస్ఆర్ లాంచ్ చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్కి వెళ్ళిన శాటిలైట్ అని కూడా చెప్తారు స్పుతినిక్ 1. అండ్ స్పుతినిక్ 2 వచ్చేసి డాగ్ లైకాని పంపడం జరిగింది. ఆల్రెడీ యుఎస్ఎస్ఆర్ కున్న అనుబంధంతో 1972 1972లో అప్పట్లో ఇస్రో యొక్క చైర్మన్ వచ్చేసి మనకి యుఆర్ రావ్. సో యుఆర్ రావ్కి యుఎస్ఎస్ఆర్కి మధ్య 1972లో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం మేరకు 1975లో యుఎస్ఎస్ఆర్ హెల్ప్ టు ఇండియా టు లాంచ్ ఇట్స్ ఇండిజినియస్ శాటిలైట్. దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్యభట్ట అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, అమిత్ వర్ధన్ ఈజ్ ఇన్ న్యూస్. సో అమిత్ వర్ధన్ అనే పర్సన్ మనకి న్యూస్లో ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి న్యూ డెసిగ్నేట్ పోస్ట్ ఒక కొత్త నియామకం అనేది జరిగింది. దేనికి సంబంధించి అంటే వెహికల్ రీకాల్. సో భారతదేశంలోని వెహికల్ రీకాల్ అనే ప్రాసెస్కి మొట్టమొదటి ఆఫీసర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే అమిత్ వర్ధన్. ఆల్రెడీ మనకు తెలుసు 2019-20 మధ్యలో మనకి వెహికల్ బిల్స్ అని చెప్పేసి 2019 వెహికల్ బిల్ అని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా బిల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ ఒక డేటాని రిలీజ్ చేసింది. సో యూనియన్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ. ఆ రిపోర్టు ప్రకారం ఏంటంటే ఏటా కూడా ఇండియాలో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే 5 లక్షల యాక్సిడెంట్స్ అనేవి అవుతున్నాయి. 5 lakhs యాక్సిడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా రిపోర్టెడ్ ఫర్ ఎవ్రీ ఇయర్. సో దాంట్లో ఆల్మోస్ట్ దాదాపుగా 1.5 లక్షల మంది చనిపోతున్నారు. సో 1.5 lakh పీపుల్ ఆర్ డైడ్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్, చనిపోవడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే ఒకటి రోడ్ సేఫ్టీని కంప్లీట్గా ఉల్లంఘించడం కానీ సో లేకపోతే నెక్స్ట్ అన్ఫార్చునేట్గా అవడం కానీ, మూడోది వచ్చేసి ఏంటంటే వెహికల్స్ యొక్క లోపాలు. సో వెహికల్కి సంబంధించి స్ట్రిక్ట్ అమెండ్మెంట్స్ రూల్స్ని కానీ లేకపోతే స్ట్రిక్ట్ లాస్ని కానీ ఫాలో కాకపోవడం వల్ల 50% ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని రోడ్డు రవాణా మార్గాల సంస్థ లేదా మంత్రిత్వ శాఖ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని కొత్త నామ్స్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకురావడం కోసం 2019లో ఒక బిల్ని ప్రవేశపెట్టారు. ఆ బిల్లులో ఒక దాన్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది, ఒక చిన్న కాన్సెప్ట్ని. దాని పేరే వెహికల్ రికాల్స్ అంటాం. దీని అర్థం ఏంటంటే ఒక వెహికల్ యొక్క ఏదైనా కాంపోనెంట్లో ఏదైనా డ్యామేజ్ జరిగినా సేఫ్టీ ఇష్యూస్ వచ్చినా సో దానిని రీకాల్ చేయొచ్చు. దానిని మనం వెహికల్ రీకాల్స్ అంటున్నాం.
దానికి న్యూ పొజిషన్, న్యూ ఆఫీసర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే అమిత్ వర్ధన్. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అమిత్ వర్ధన్ ఈజ్ అ ఫస్ట్ ఆఫీసర్ ఇన్ ఇండియా ఫర్ దిస్ పోస్ట్ ఫర్ ద వెహికల్ రీకాల్. సో వెహికల్ రీకాల్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే మనకి ఏదైనా వెహికల్లో డ్యామేజ్ ఉందని అంటే పర్టికులర్గా డ్రైవర్కి కానీ లేకపోతే పర్టికులర్ ఒక సంస్థ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థకు కానీ, సో ఇలాంటి వాళ్ళకి దాంట్లో ఏదైనా కాంపోనెంట్లో ప్రాబ్లం ఉంది, డిఫెక్ట్ ఉంది, సేఫ్టీ ఇష్యూ ఉందని తెలిస్తే దాన్ని రీకాల్ చేయొచ్చు. యాక్చువల్లీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మారుతి చెప్పొచ్చు. మారుతి కంపెనీ ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ని లాస్ట్ టైం రీకాల్ చేసింది కూడా, కొన్ని కాంపోనెంట్స్ అనేవి డిఫరెన్స్ రావడం వల్ల, సేఫ్టీ ఇష్యూస్ వల్ల. సో ఇలాంటివి ఆథరైజ్ చేయడానికి ఏ కంపెనీస్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి, ఏ కంపెనీస్ యొక్క వెహికల్స్లో డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ యాక్సిడెంట్స్ దేనికి సంబంధించి అవుతున్నాయి, ఇలాంటి వాటిని తెలుసుకోవడం కోసం ఈ వెహికల్ రికాల్స్ అనే విభాగానికి అమిత్ వర్ధన్ అనే పర్సన్ ఇటీవల ఆఫీసర్గా నియమించబడ్డారు.